మా తులారాశి వారికి రోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరంగా ఘర్షణాత్మకమైన పరిస్థితులు, ఘర్షణాత్మకమైన వ్యక్తుల యొక్క పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీరు మీ యొక్క తెలివితేటలతో దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. సంతానం అభివృద్ధికరంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతను ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా విందు వినోదాల్లో పాల్గొనడానికి, కొత్త వ్యక్తుల్ని కలవడానికి, తక్కువ శ్రమతో తొందరగా పనులు నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కానీ వృత్తిపరంగా ఏదైనా వ్యాపార పరంగా మీరు ఏదైనా ప్రదేశంలో మీరు చేస్తున్నట్లయితే ఆ ప్రదేశంలో వ్యక్తులతో, కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకెడితే సమస్యలు ఉత్పన్నం కావు. వృశ్చిక రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి రోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి వాహనాలు నడిపేవారు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్యం మీద దృష్టి సారించాలి. గృహ వాహన స్థిరాస్తుల మీద, వాహనాలు నడిపేవారు, విద్యాపరమైన విషయాల మీద విద్యార్థులు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు ఖచ్చితంగా చేసుకోవాలి. విద్య మీద దృష్టిని కేటాయించుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యవసాయ భూములు మొదలైన కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొత్త వ్యక్తుల దగ్గర మీరు మిస్లీడ్ కాకుండా, అంటే వారి వల్ల మీరు ఇబ్బంది పడకుండా, మీరు మోసాలకు గురి కాకుండా ఏది చేసినా ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేవారు సమస్యలు ఉత్పన్నం కాకుండా విష్ణు గరుడ వాహన అనే శ్లోకాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉంది. ధనస్సు రాశి. మా ధనుసు రాశి వారికి ఈ రోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ధనుసు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి ధైర్య సాహసాలు పెరుగుతాయి. మీకు వ్యక్తిగతంగా వ్యక్తుల యొక్క సహకారం చాలా చక్కగా లభ్యమవుతుంది. అలాగే పోటీలలో నెగ్గడానికి, కృషి చేయడానికి మీరు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి అధిక శ్రమతో కృషి చేస్తారు. అధికంగా మీరు తీసుకునే శ్రమ వల్ల తక్కువ సమయంలో మీరు అనుకున్న పనులని పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఆ నేపథ్యంలో వ్యక్తులతో భేదాభిప్రాయాలు రాకుండా, ముఖ్యంగా ఆత్మీయులైన వ్యక్తులతో మీ యొక్క సజ్జన సహకారాన్ని కోరుకుని ముందుకెళ్ళేటప్పుడు మీ ముఖ్యులైన వ్యక్తులతో ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం బట్టి మీకు పనులు సులభంగా అవ్వడం మాత్రమే కాకుండా సమస్యలు కూడా ఉత్పన్నం కాకుండా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా పాజిటివ్గా ఉంటుంది.